ఒక కూలీ పని చేసేటువంటి వ్యక్తి ఇంట్లో కోట్ల రూపాయలు వచ్చాయి. ఎలా వచ్చాయి? ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాల్లో గురువమ్మ అనేటువంటి మహిళ ఇంట్లో జరిగింది. సో కోట్ల రూపాయల డబ్బులున్నాయి ఆ మహిళ ఇంట్లో. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ కూలీ ఇంట్లో నోట్ల కట్టల్ని బయటికి తీశారు. 1.5 కోటి విలువ చేసేటువంటి 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారాన్ని అక్కడ స్వాధీనపరుచుకున్నారు. 5 లక్షల రూపాయల నగదును కూడా అక్కడ గుర్తించారు. ఏం జరిగింది మరి? ఒక కూలీ ఇంట్లో ఇన్ని డబ్బులు ఏంటి అంటే కూలీ సంపాదించుకోలేరన్న అనుమానం మీకు కలగొచ్చు. ఒక రోజువారీ కూలీ ఇంట్లో, అది అద్దె కొంపలో ఇంత మొత్తంలో డబ్బులు ఎలా దొరుకుతాయని ఈజీయా? సో రైస్ పూలింగ్ చేస్తున్నారంటూ ఎస్పీకి వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారట. బంగారం, వెండి, నగదు తన అల్లుడు దాచిపెట్టారని చెప్పారు గురువమ్మ. విజయవాడ భవానీపురంలో చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు అల్లుడు. అయితే పోలీసుల తనిఖీలో విషయం తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే అల్లుడు ఉన్నారో ఆ అల్లుడు పరారైపోయాడు. బంగారం, వెండి ఎవరిదనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైస్ పూలింగ్ అంటే ఏదో మన సినిమాలో చూసాం, ఎక్కువగా సత్యదేవ్ సినిమాలో ఉంటుంటుంది. రైస్ పూలింగ్ అంటే ఒక బ్లఫ్ మాస్టర్ అనే సినిమాలో సత్యదేవ్ నటించిన సినిమాలో ఉంటుంది. ఒక విగ్రహం పెడితే విగ్రహం దగ్గరికి పక్కనే చుట్టూ బియ్యం పోస్తే ఆ విగ్రహం ఆ బియ్యాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది, దగ్గరికి వస్తాయి బియ్యం. అలాగే మీ ఇంట్లో ఈ యొక్క విగ్రహం కనుక ఉంటే మీకు ఎక్కడున్నా సరే ఆస్తి మొత్తం మీ ఇంటికి వస్తుంది. మొత్తం ఆ ధనంతోని, నగదుతోని, బంగారు ఆభరణాలతో మీ ఇల్లంతా నిండిపోతుందని రకంగా మాయ మాటలు చెప్పి వాటికి కొన్ని పూజలు చేయాలి. కొన్ని పూజలు ఉంటాయి, ఆ పూజలకు కొన్ని డబ్బులు పెట్టాల్సి ఉంటుందని రకరకాల మాయ మాటలు చెప్పి ఆ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గుంటూరు జిల్లా తెనాల్లో ఉన్నటువంటి గురవమ్మ ఇంట్లో డబ్బు దొరికిందనడానికి కారణం టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం రావడంతో వాళ్ళు వెళ్ళి దర్యాప్తు చేస్తే విజయవాడలో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో తన అల్లుడు పనిచేస్తాడంట. ఆ అల్లుడు తీసుకొచ్చే డబ్బంతా కూడా అత్త ఇంట్లో పెడుతున్నాడు. సో దీంతో ఈ విషయం తెలుసుకున్న అల్లుడు వెంటనే పరారైపోయాడు. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బులు ఎవరివి, ఈ నగదు ఎవరిది, ఇంకా బిగ్ సస్పెన్స్ క్వశ్చనే. సో ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ కోణంలో వెనుకలకి పలు విచారణ చేపడుతున్నారు. మా ప్రతినిధి మా సాయి ఉన్నారు. సాయి, సో రైస్ పూలింగ్ పేరిట కొన్ని కోట్ల రూపాయల డబ్బుని ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి సంపాదించి అత్త వాళ్ళ ఇంట్లో పెట్టాడు. ఇంతకీ అది నమ్మిన వాళ్ళు ఎవరు అలా చూడాలి. ఇక్కడ నమ్మించినోడు నమ్మకాలు అంటే ఈ రకంగా అపోహలు క్రియేట్ చేసి వాళ్ళని బుట్టలు వేయడానికి కోసం ఆయన ఎన్ని రకాల స్కెచ్ అని వేయొచ్చు. కానీ దాన్ని నిజంగా నమ్మారు అనంటే వాళ్ళు ఎలా చూడాలి? ఎవరిచ్చి ఉంటారు ఇంత పెద్ద మొత్తంలో? రైట్ సాయి, ప్రస్తుతం అయితే తెనాలిలో గురవమ్మ అనేటటువంటి కూలీమైనకు సంబంధించినటువంటి ప్రస్తుతం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసుకునేది పొట్టు, అంటే రైస్ పొట్టు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి బిజినెస్ చేస్తూ ఉంటారు అనే విధంగా తెలుస్తుంది. అయితే వాటికి సంబంధించిన కూలీ పని చేస్తూ ఉంటుంది. కానీ నిన్న పోలీసులకి ఒక సమాచారం రావడం జరిగింది. వీళ్ళ దగ్గర తెలియకుండా చాలా డబ్బు ఉంది, గోల్డ్ ఉంది, వీళ్ళు ఏదో ఒక అక్రమమైనటువంటి పని చేస్తున్నారు అనే విధంగా సమాచారం రావడంతో గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ముందుగా వాళ్ళు బయట నుంచి వాళ్ళకి సమాచారం ఇచ్చినప్పుడు ఇది చాలా ఇల్లు చిన్నసారి అట్లాంటి పరిస్థితి ఉండదు సార్ అనే విధంగా ఎస్పీతో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తర్వాత క్లియర్గా పరిశీలించండి మీరు అనే విధంగా ఎస్పీ ఆదేశాలు ఇవ్వటం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటంతో రేకుల షెడ్ ఇల్లు బయట అంతా కూడా రేకుల షెడ్, అంటే పేద వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీసులు చెప్తుంది నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు. లోపల అంతా కూడా ఫుల్లీ ఫర్నిచర్తో ఉండటంతో పాటు వాళ్ళ దగ్గర అంటే 7 కేజీల బంగారం, 700 గ్రాముల వెండి, అదేవిధంగా లక్షల రూపాయల డబ్బులు గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళని అడిగితే వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అవన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే తర్వాత అర్ధరాత్రి సమయంలో ఇప్పుడు అదుపులోకి తీసుకున్న మహిళ వాళ్ళ అల్లుడు వచ్చి తాను ఈ డబ్బంతా కూడా రియల్ ఎస్టేట్ లో సంపాదించాను అనే విధంగా పోలీసులు చెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళు పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం వీళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే కూలి పని చేసుకుని చిన్న చిన్న బిజినెస్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర
ఇంతలా డబ్బు ఎట్లా వచ్చింది అనే దానిపైన వివరాలు అయితే సేకరిస్తున్నారు. కాకపోతే ఇది రైస్ పుల్లింగ్ చేసి అంటే ఒక రకంగా చెప్పాలంటే అదంతా కూడా ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకి సంబంధించి సామాన్యులు ఎవరికి తెలియదు. దాంట్లోనే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, సంపాదించిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు అనే విధంగా చెప్తున్నారు. కానీ అదంతా కూడా ఇల్లీగల్ గా జరిగేటటువంటి ఒక వ్యవస్థ అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ గుప్త నీతులు కానీ లేకపోతే ఈ రైస్ పుల్లింగ్ కానీ ఇదంతా కూడా రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా చేసేటటువంటి అంశాలు. వీటిల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే అసలు ఈ సమాచారంలో వచ్చింది సాయి, సమాచారంలో వచ్చిందన్న ఫిర్యాదు చేస్తారా రైస్ పూలింగ్ అనేటువంటి పేరిట డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి, లేదంటే ఆ మహిళ ఇంట్లో ఆ నిరుపేద కూలీ చేసేటువంటి వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో ఉందని టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? ప్రధానంగా ఇదంతా కూడా ఈ అంశం వెలుగులోకి రావడానికి కారణం వాళ్ళు ఏదైతే ఈ అంశాలు అందరూ కలిసి ఒక నలుగురు ఐదుగురు కలిసి చేస్తారు కాబట్టి ఆ చేసే వాళ్ళ మధ్యలోనే విభేదాలు వచ్చి వాళ్ళే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు కూడా కొంత మనకైతే సమాచారం అందుతుంది. కానీ పోలీసులు అయితే ఇంకా క్లియర్ గా నిర్ధారించాలి. డైరెక్ట్ గా ఎస్పీ కార్యాలయం నుంచే తెనాలి టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఎస్పీకి డైరెక్ట్ గా వెళ్ళినటువంటి అంశం ఉందంటే కంపల్సరిగా వీళ్ళ దగ్గర ఇంత డబ్బు, ఇంత గోల్డ్, ఇంత వెండి, వీళ్ళు ఈ లగ్జరీ లైఫ్ ను గడుపుతున్నారు అనేది వీళ్ళకి తెలిసిన వాళ్ళే సమాచారం ఇచ్చినట్లు కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారిస్తున్నారు. ఇంకా పూర్తిగా వివరాలు తెలియాలి. అంటే ఇందులో ఏదైనా పార్ట్నర్షిప్ లో విభేదాలా, లేకపోతే డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంశంలో ఇవ్వకుండా వీళ్ళు ఈ లగ్జరీ జీవితాన్ని గడపడం ఎవరైనా గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఏంటనేది కూడా ఒక క్లారిటీ రావాలి. ఏదైనా కూడా పక్కా సమాచారంతోనే పోలీసులు వెళ్ళారు. అంటే ఎస్పీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి, కానీ లోకల్ పోలీసులు గుర్తించలేకపోయారు. ఇది నిజంగా లోపల అంత ఇది ఉండకపోవచ్చు సార్ అని బయట నుంచి కన్ఫర్మేషన్ కోసం పోలీసులు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ అంశంలో కాదు, కంపల్సరీగా పక్కా సమాచారం సెర్చ్ చేయండి అన్న ఒకే ఒక ఆదేశంతో లోపలికి వెళ్ళడం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ సెర్చ్ ఆపరేషన్ లోనే క్లియర్ గా ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం కూడా ఇక్కడ ఉన్నాము. ఈ ఇల్లు కూడా అంతా కూడా రేకుల షెడ్ ఇల్లు, తాళం వేస్తుంది. వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మహిళ ఆమెకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా పోలీసుల పరిధిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. అంటే నిజంగానే ఒకవేళ వీళ్ళు బిజినెస్ ద్వారా సంపాదిస్తున్నా ఆ బిజినెస్ ఏంటి, దానికి ట్యాక్స్లు కడుతున్నారా, ఎంత సంపాదిస్తారంటే, లేకపోతే ఇది ఎప్పటి నుంచో అంటే కొంతమంది స్థానికులు చెప్పడం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి గోల్డ్ ఉంది అనే విధంగా కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా కూడా అంత ఇల్లు ఆ ఇంట్లో లక్షలాది రూపాయలు ఉండటం అనేది కూడా ఒక అనుమానంతో వ్యక్తం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వివరాలు రావాలి. కాకపోతే ఈ రైస్ పుల్లింగ్ అనేటటువంటి అంశం కనుక క్లియర్ గా బయటకు వస్తే కంపల్సరీగా మరి పోలీసులు కానీ ప్రభుత్వాలు ఈ అంశం మీద ఎట్లా పెడతారు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఈ రైస్ పుల్లింగ్ కానీ మిగిలినటువంటి గుప్త నిధులకు సంబంధించి కానీ ఇంకోటి అంశాలు మనం వీడియోల్లో చూస్తూ ఉంటాం, వైరల్ వీడియోలు వస్తూ ఉంటాయి. అది ఎక్కడ జరుగుతుంది ఏంటో తెలియక చాలా మంది మోసపోతూ ఉంటారు. మనం తెనాలి ప్రాంతాల్లో ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ గ్యాంబ్లింగ్ అనేది ఏంటంటే నిజంగా నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని తర్వాత పరారైనటువంటి సంఘటనలు కూడా గతంలో. ఇప్పుడు సాయి అల్లుడిని పట్టుకున్నారా? విజయవాడలో ఎక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అల్లుడే తన అత్తయ్య ఇంట్లోకి తీసుకొచ్చి ఈ నిధులను మొత్తాన్ని పెడుతున్నాడు. అల్లుడిని పట్టుకున్నారా పోలీసులు? ప్రస్తుతం అయితే అతను పోలీసులు అదుపులోకి ఉన్నట్టు తెలుస్తుంది. అతని వివరాలు ఇవ్వడానికి పోలీసుల్ని సంప్రదించారనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే నేనే సంపాదిస్తాను, నేను నూకకు సంబంధించి అంటే నూక పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు వ్యాపారం చేస్తాను అనే విధంగా అతను చెప్పడం, చేస్తాను ఈ 2 అంశాల్లో నాకు డబ్బులు వచ్చి నేను కొన్నాను అనే విధంగా చెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ మాత్రం ప్రస్తుతం అల్లుడు, ఆ మహిళ, అదేవిధంగా ఇంకో 2 కుటుంబ సభ్యులు పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వివరాలు కూడా ప్రశ్నిస్తాం అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా గుంటూరు జిల్లాలో జరిగింది ఈ సంఘటన. గుంటూరు జిల్లాలోని ఓ నిరుపేద కూలీ చేసేటువంటి గురవమ్మ ఇంట్లో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు, నగదు, బంగారం రకరకాలుగా అక్కడ పెద్ద ఎత్తున దర్శనం ఉండడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. సో టాస్క్ ఫోర్స్ పోలీసుల యొక్క తనిఖీలో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం అండ్ 5 లక్షల రూపాయల నగదు, ఇవన్నీ కూడా రైస్ పూలింగ్ చేస్తున్నారంటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. రైస్ పూలింగ్ ద్వారానే ఈ నగదు మొత్తాన్ని కూడా అల్లుడు దోచి అత్త ఇంట్లో పెట్టాడంట. సో విజయవాడ భవానీపురంలో చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఆ సదరు అల్లుడు. సో ప్రస్తుతానికి రైస్ పూలింగ్ అనేది ఒక బిగ్గెస్ట్ స్కామ్ తెలిసి